నెల్లూరు నగర ప్రజలకి ఇంకో కొత్త ఫంక్షన్ హాల్ మన 48 డివిజన్లో మస్కట్ వీధి దగ్గర ఆర్ట్ గ్లోబ్ సెలబ్రేషన్ హాల్ అని చెప్పి ఒక మినీ ఫంక్షన్ హాల్. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ కన్నా ఎక్కువ నేను చెప్పాలనుకుంటేది ఏంటంటే 35-40 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిజంలో తన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసిన ఫయాజ్ భాయ్ ఉద్యోగం చేసుకోవడం ఏంటి, ఉద్యోగం చేసుకుంటే నేను ఒక్కడే బ్రతుకుతాను, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నేను వ్యాపారం చేస్తే నాతో పాటు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, 10 మందికి జీవితాలు ఇవ్వగలుగుతాను. ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క బిజినెస్లో రావడం జరిగింది. బిజినెస్ ఈరోజు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కానీ ఇబ్బందికరంగానే ఉంది. ఈ సమయంలో ఈ క్రైసిస్లో వ్యాపారం పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 10 మందిని బ్రతికేయాలంటే మన అందరి యొక్క సహకారం లేకపోతే వ్యాపారాలు జరగవు. ఒకరి తెలివితేటలతో ఒకరి శక్తితో జరగదు. మీ అందరి అభిమానం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. ఒక ఫంక్షన్ హాలే కాదు, టాయ్స్ ఇంపోర్ట్ చేస్తారు. చిన్నపిల్లలకి ఆడుకునే టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, ఇటువంటి అందుబాటు మంచి లో కాస్ట్లోనే పెడుతున్నారు. మీ అందరికి అందుబాటు ఉండేటట్టు చాలా చక్కగా ఉంది. కంప్లీట్ సెంట్రల్ ఎయిర్ కండిషన్. సో ఒకసారి అవకాశం ఏంటి యువకుడికి తప్పకుండా. మామూలుగా మనం ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ ఎక్కడ చేస్తామో మన కుటుంబంలో ఆడలేకపోతుంటాం. కోసం టైం కేటాయించి ఇంత దూరం వచ్చిన మా అజీజ్ భాయ్కి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వేదికగా అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఆర్ట్ గ్లోబ్ అనే సంస్థ ఏర్పడి 5 ఏళ్ళు అవుతుంది. సో మీరందరూ చూపించిన ఆదర అభిమానాలు నన్ను వేరే వేరే ఫీల్డ్స్లోకి కూడా తీసుకుని వెళ్ళాయి. సో నేను విస్తరించడానికి మీరందరూ సహకరించారు. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం, దీని వెనకాల ఒక కారణం ఉంది. ఇదేంటంటే జనరల్గా మన చుట్టుపక్కల ఏదైతే మన నీడ్స్ ఉంటాయో, అంటే ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది, ఈ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అని డిస్కషన్ జరుగుతుంటాయి కదా. సో అలాంటి ఒక డిస్కషన్లో వచ్చిందే ఈ ఫంక్షన్ హాల్ టాపిక్. సో అలా వచ్చి ఒక డిస్కషన్ ఫంక్షన్ హాల్గా మారింది. సో మీరందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.